నమస్కారం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఏపీ పవర్ న్యూస్. థ్యాంక్ యూ. అనకాపల్లిలో గంజాయి పట్టివేత. అనకాపల్లిలో అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ఇద్దరు మైనర్ బాలుర్ను అనకాపల్లి రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. అనకాపల్లి డీఎస్పీ శ్రావణి వెల్లడించిన వివరాల ప్రకారం అనకాపల్లి మండలం కుంచంగి వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా ఒక ఆటోలో తరలిస్తున్న 107 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ గంజాయిని తరలిస్తున్న ఇద్దరు మైనర్ బాలుర్ను అరెస్ట్ చేయగా మరో వ్యక్తి పరారయ్యాడు. పోలీసులు వారి వద్ద నుంచి గంజాయితో పాటు ఒక ఆటో, మొబైల్ ఫోన్ను కూడా స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు 20 లక్షలు ఉంటుందని డీఎస్పీ శ్రావణి తెలిపారు. ఈ మీడియా సమావేశంలో రూరల్ ఎస్ఐ రవికుమార్, ఇతర పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రూరల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ కుంచంలో నిన్న వెహికల్ చెకింగ్ చేస్తూ ఉండగా ఒక వెహికల్ లో 107 కేజెస్ గాంజా, ఆటో అనమాట, అది ఆటోలో ఒక 107 కేజెస్ గాంజా, ఒక సెల్ ఫోన్ అండ్ 200 రూపీస్ సీజ్ చేయడం జరిగిందండి. దీనికి సంబంధించి అక్యూజ్డ్ వస్తే అక్యూజ్డ్ 1 and 2 ఎవరైతే మనకి దొరికారో వాళ్ళిద్దరూ జౌనైల్స్ గా 16 ఇయర్స్ జౌనైల్స్ గా డిసైడ్ అయ్యాము. దాని తర్వాత ఒక అతను నుంచి ముంచింకుట్ విలేజ్ అతను, ఇంకొక అతను పెద్దబయలు మండలానికి చెందిన అతను. వీళ్ళతో పాటు ఒక చెన్నై వాస్తవ్యుడు కూడా వచ్చాడు. కానీ ఎప్పుడైతే వెహికల్ చెకింగ్ జరుగుతుందో ఆటోలోంచి అతను దూకి పారిపోవటం జరిగింది. అతనే యాక్చువల్లీ ఈ గాంజా అనేది కొనటం ఒరిస్సా దగ్గర అండ్ ఇక్కడ చెన్నైలో అమ్మటం అనేది చేస్తూ ఉంటాడు. ఇతని గురించి గాలింపు చర్యలు అయితే చేయటం జరుగుతూ ఉంది. అండ్ దీనికి సంబంధించి వీళ్ళిద్దరూ కొంచెం చెడు వ్యసనాలకి బానిసలయ్యి వచ్చిన ఇన్కమ్ సరిపోక ఆటో డ్రైవర్ ఇందులో ఫస్ట్ అక్యూజ్డ్. సో ఇతను నాకు డబ్బులు సరిపోవట్లేదు, నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఇన్కమ్ ఏంటంటే గాంజా ట్రాన్స్పోర్టేషన్ వల్ల ఎక్కువ అమౌంట్ వస్తుంది అని చెప్పి A2 ఎవరైతే ఉన్నాడో చైల్డ్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా, అతను సెకండ్ పర్సన్ ని తోడు రమ్మన్నాడు. సో వీళ్ళిద్దరూ ఫర్ అమౌంట్ ఈ ట్రాన్స్పోర్టేషన్ అనేది చేయడానికి వచ్చారు. అండ్ దీనికి సంబంధించి అనకాపల్లి రూరల్ ఎస్ఐ రవికుమార్, సోంబాబు, వెంకట్రావు, రాజాబాబు అండ్ ఆర్కే నాయుడు గుడ్ వర్క్ చేసి వెహికల్ చెకింగ్ లో ఈ క్వాంటిటీ ఆఫ్ గాంజాని పట్టుకోవడం జరిగింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ AP Power News.